నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బోధిపక్కే ధర్మాలు 37 ఉంటాయని ఇంతకుముందు చెప్పుకున్నాము. అంటేనే బోధిని ప్రాప్తించుకోవడానికి ఉపయోగపడే ధర్మాలు, అంటే ధ్యాన సాధనలు అని కూడా చెప్పవచ్చు. అయితే వీటి కోసం నిరంతర కృషితో సాధన చేయవలసి ఉంటుంది. వీటిని మన లోపల పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఎంతో దృఢ సంకల్పంతో ప్రయత్నించాలి. ఈ బోధిపక్కే ధర్మాలను 7 రకాలుగా విభజించారు. మొత్తం 37 ఉంటాయి. వాటిని అంటే 7 వర్గాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది 4 రకాల సతిపట్టణాలు: కాయానుపశన, వేదనానుపశన, చిత్తానుపశన, ఇంకా ధమ్మానుపశన. ఈ 4 సతిపట్టణాలు, వీటిని బోధిపక్కే ధర్మాలు అని కూడా అంటారు. వీటి ద్వారా కూడా నిబ్బానాన్ని పొందొచ్చు. అలాగే 4 రకాల సమ్మాపదానాలు. సమ్మాపదానాలు అంటే అధిష్టానాలు అని చెప్పుకోవచ్చు. బుద్ధుడు ఈ బోధిని ప్రాప్తించుకోవడానికి ముందు బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు ఈ 4 రకాల అధిష్టానాలను సంకల్పించుకున్నాడు. ఇవే ఇతరులకు కూడా ఆదర్శప్రాయమయ్యాయి. ఈ 4 రకాల దృఢ సంకల్పాలని అధిష్టానాలు అంటారు. అవేంటంటే, మొదటిది, నా చర్మం ఒక్కటే ఉండనీగాక. అలాగే నా స్నాయువులు అంటే శరీరంలో ఉండే కండరాలు అని చెప్పవచ్చు, అవి ఒక్కటే ఉండనీగాక. నా ఎముకలు మాత్రమే ఉండనీగాక. నాలోని రక్తం, మాంస కండరాలు ఎండిపోని కాక. ఆయన వైశాఖ పూర్ణిమ రోజు ఆ రోజు ధ్యానానికి కూర్చున్నప్పుడు ఈ 4 రకాల అధిష్టానాలు చేసుకున్నాడు. నా శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోని, చర్మం అంతా మిగిలిపోని, అంటే కేవలం చర్మమే మిగిలిపోని, నాలోన ఉన్న రక్త మాంసాలన్నీ ఎండిపోని కాక, నేను మాత్రం ఏది ఏమైనప్పటికీ ఈ బోధి ప్రాప్తి కలుగునంత వరకు సాధన కొనసాగిస్తూ తీవ్రంగా కృషి చేస్తూ దృఢ సంకల్పంతో విజయం సాధించి తీరుతాను అని బుద్ధ భగవానుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఆ అధిష్టానాన్ని స్వీకరించాడు. మన లోపల కూడా ఈ 4 రకాల సమ్మపదానాలు, ఈ అధిష్టానాలను పెంపొందించుకోవాలి. మొదటిది 4 రకాల సత్పట్టణాలు, తర్వాత సమ్మపదానాలు. తర్వాతది 3వ రకం 4 రకాల ఇద్దిపాదాలు. మొదటిది చందం అంటారు, అంటే కోరిక, ఇంటెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. రెండవది వీర్య ఇద్దిపాదం. వీర్య అంటే ప్రయత్నం అని చెప్పవచ్చు, కృషి చేయడం అని చెప్పవచ్చు. 3వది చిత్త ఇద్దిపాదం. 4వది మీమాంస ఇద్దిపాదం. వీటి గురించి ముందు వెళ్ళే కొద్దీ మనం చెప్తాము దాని గురించి. ఈ 4 రకాల ఇద్దిపాదాలను కూడా పెంపొందించుకోవాలి. 5వది 5 అంతర్గత ఇంద్రియాలు. ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, వీటిని కూడా ఇంద్రియాలని పిలుస్తారు. కానీ ఈ 5 ఇంద్రియాలని భగవానుడు సాధనలో ఉపయోగించేవాడు. మొదటిది ఏంటంటే శ్రద్ధ ఇంద్రియం, రెండవది వీర్య ఇంద్రియం. వీర్య అంటే ప్రయత్నం అని అర్థం ఇక్కడ. 3వది సతీంద్రియం, 4వది సమాధి ఇంద్రియం, 5వది ప్రజ్ఞ ఇంద్రియం. ఈ 5టిని కూడా మన లోపల పెంపొందించుకోవాలి. అలాగే ఈ వీటినే 5 అంతర్గత బలాలు అని కూడా బుద్ధ చెప్తాడు. శ్రద్ధ, వీర్య, సతి, సమాధి, ప్రజ్ఞ. ఈ అంతర్గత ఇంద్రియాలు, అంతర్గత బలాలు 2 కలిపి 10 అవుతాయి. సో వీటి గురించి కూడా ముందు చెప్పుకుందాము. శ్రద్ధ అంటే ఏంటి, వీర్య అంటే ఏంటి, సతి అంటే ఏంటి, సమాధి అంటే ఏంటి, ప్రజ్ఞ అంటే ఏంటి. ఈ బలాలను మనం పెంపొందించుకోవాలి మన లోపల. తర్వాతది 7 భోజ్యంగాలు. ఈ భోజ్యంగాలు బోధిని పొందడానికి ఉపయోగపడే అంగాలని భోజ్యంగాలు అంటారు.
వీటిలో కూడా మళ్ళీ సతి వస్తుంది, సతి భోజ్యంగం. రెండోది ధమ్మ విజయ భోజ్యంగం. మూడోది వీర్య భోజ్యంగం. నాలుగోది ప్రీతి భోజ్యంగం. ఐదవది ప్రశప్తి భోజ్యంగం. ఆరవది సమాధి భోజ్యంగం. ఏడవది ఉపేక్ష భోజ్యంగం. ఈ ఏడిటి ద్వారా కూడా మనం బోధిని ప్రాప్తించుకోవచ్చు అని బుద్ధ చెప్తాడు. వీటిని మీ లోపల భావితం చేసుకోండి, బహుళీకృతం చేసుకోండి అని ఈ భోజ్యంగ సూత్రాలు చెప్తాడు. తర్వాతది 8 మార్గ అంగాలు, అంటే అష్టాంగ మార్గంలోని 8 అంగాలు ఏంటి? సమ్మాదిట్టి, సంకప్పో, ఇంకా సమ్మా వాచ, సమ్మా కమ్మంతు, సమ్మా ఆజీవ, సమ్మా వాయాము, సమ్మా సతి, సమ్మా సమాధి. ఈ 8 అష్టాంగ మార్గం, 8 అంగాలు కలిపి. సో ఇవన్నీ కలిపితే మొత్తం 37 ధర్మాలుగా ఉంటాయి. సో వీటిని బోధిపక్య ధర్మాలు అంటారు. వీటిల్లో ఈ 7 భోజ్యంగాలను సాధన చేసిన నిబ్బానాన్ని పొందొచ్చు, అష్టాంగ మార్గాన్ని సాధన చేసిన నిబ్బానాన్ని పొందొచ్చు, 4 రకాల సతిపట్టణాలు ప్రాక్టీస్ చేసిన నిబ్బానాన్ని పొందొచ్చు. మొత్తం 37 చేయాలని లేదు, ఇంకా కూడా ఉన్నాయి. బట్ వీటిని, ఈ 37టిని బుద్ధుడు చెప్పిన వాటిలో ముఖ్యమైన వాటిగా మనకి త్రిపిటకల్లో చెప్పబడ్డాయి. అలాగే పూర్వం నుంచి అరహంత భిక్షువులు వీటిని ఒక చోట చేర్చి వీటన్నిటిని, అంటే త్రిపిటకల నుంచి కొన్ని విషయాలు తీసుకొని వీటిని సాధన చేయండి, త్వరితంగా మీకు లాభాలు కలుగుతాయి, ఫలితాలు వస్తాయి అని ఈ 37 భోజ్యంగాలను చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఉన్నాయి, బట్ వీటిని సాధన చేసినా కానీ సరిపోతుంది. అయితే 4 రకాల సతిపట్టణాల గురించి మనం ఇంతకుముందు 2 వీడియోల్లో చెప్పుకున్నాము, అది ఒకసారి వినండి. సో ఇంకా సతిపట్టణ గురించి ముందు కూడా చెప్పుకుందాము. బేసిక్ మాత్రమే దాంట్లో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఈ సమ్మపదానాలు అంటే ఏంటి అన్నది వాటి గురించి కొంచెం చెప్పుకుందాం. నేను చెప్పే విషయాలన్నీ కూడా ఈ మాన్యువల్ ఆఫ్ ధమ్మ అని లేడీ సైడా గారి బుక్ ఉంది, దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఆ పుస్తకం నుంచి చెప్పడం జరుగుతుంది. ఈ తెలుగులోకి ఈ పుస్తకం మీకు కావాలి అనుకుంటే మామూలుగా ఈ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అనే హైదరాబాదు అనే బుక్ స్టోర్లో ఉంటుంది. ఇంకా దమ్మదీపం ఫౌండేషన్ అనే బుక్ స్టోర్లో ఉంటుంది విజయవాడ. హైదరాబాద్ మహాబోధిలో కూడా ట్రై చేయొచ్చు, అక్కడ కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. బుక్ పేరు వచ్చేసి సద్దమ్మ జ్ఞానదీపికలు. సో దాంట్లో నుంచే నేను రెఫరెన్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఏవైనా కానీ మనకు ఉపయోగపడే విషయాలు తెలుసుకోవడంలో తప్పులేదు. సో ఈ సమ్మపదానాల గురించి ఈరోజు చెప్పుకుందాం. సమ్మపదానం అంటే దృఢ సంకల్పం, అధిష్టానం. ఇష్టమైన పనిని శ్రద్ధతో ఇష్టపూర్వకంగా తీవ్రంగా కృషి చేసి సాధించడాన్నే సమ్మప్రదానం అంటారు. చేసే పని ఇష్టమైనది అయినప్పుడు ఎంత కష్టమైనదైనా, బాధ కలిగించేదైనా, దుఃఖాన్ని కలిగించేదైనా వాటన్నిటిని ఓర్చుకుంటూ ఆ పనిని ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయడానికి సర్వశక్తులు వినియోగిస్తూ కృషి చేస్తాం. ఆ పని చేస్తున్నప్పుడు కలిగే అన్ని రకాల శారీరక, మానసిక బాధలను ఇష్టంగా అనుభవిస్తాం. ఇష్టమైన పనిని నిర్వర్తించడానికి చేసే కృషికి 4 లక్షణాలు ఉంటాయి. ఆ 4 లక్షణాలు ఇందాక కూడా చెప్పుకున్నాము. ఆయన బోధిని ప్రాప్తించుకునే ముందు ఈ విధంగా దృఢ సంకల్పం చేసుకున్నాడని. ఎలా? నా చర్మం ఒక్కటే ఉండని కానీ, ఇంకా నా నరాలు ఒక్కటే ఉండని కానీ, నా ఎముకలు మాత్రమే ఉండని కానీ, నాలోని మాంసకండరాలు కృషించిపోవును కాక, నాలోని రక్తం అంతా కూడా మరిగి ఎండిపోవును కాక, అయినా నేను మాత్రం ఈ బోధిని ప్రాప్తించుకునేంత వరకు శ్రమ పడుతూ కృషి చేసి విజయం సాధిస్తాను. అంతవరకు నేను ఈ ధ్యాన సాధన దృఢ సంకల్పంతో కొనసాగిస్తాను. నా ప్రాణం పోయినా లెక్క చేయను అని సంకల్పించుకోవడానికే అధిష్టానం లేక సమ్మప్రదానం అంటారు. ఇలాంటి ప్రయత్నాన్ని, కృషిని ప్రదర్శించడానికి
చాలా దృఢ సంకల్పం ఉండాలి. అనుకున్నవన్నీ పూర్తి అయ్యేటంత వరకు నేను ఎలాంటి విశ్రాంతిని తీసుకోకుండా గట్టి కృషి చేస్తానని సంకల్పించుకోవడాన్ని అధిష్టానం అంటారు. ధ్యానం చేస్తూ లోకోత్తర స్థితులను పొందలేకపోయినప్పుడు జీవితకాలం అంతా బుద్ధుడు చెప్పినట్టుగానే సాధన చేసినప్పటికీ అనుకున్న లక్ష్యం నెరవేరకపోయినప్పుడు అలా జరగడానికి కారణం ఏమై ఉండవచ్చును అని, అది వర్తమానంలో ఉన్న కాలమహిమ, లేక సాధకుడు ద్విహేతుక పుద్గులుడు కావడమా, లేక సాధకుడిలో పారమితలు కావాల్సినంతగా లేకపోవడం. ద్విహేతుక పుద్గులుడు అంటే వారిలో ద్వేషానికి లేకపోతే మోహానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు ఈ జన్మలో ధ్యాన సాధన చేయాలనుకున్నప్పుడు ఆ ఆలోచనలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో వాళ్ళు వచ్చే జన్మలో కానీ తర్వాత జన్మలో కానీ ఈ మార్గఫలాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ప్రయత్నాన్ని మాత్రం వదలకుండా చేస్తూ ఉండాలి. సరైన ప్రయత్నాన్ని చేయాలి. ఈ ప్రపంచంలో కొంతమంది సత్వులు చేయవలసిన కృషి కంటే చాలా తక్కువ ప్రమాణంలో సాధన చేస్తుంటారు. అది కూడా శ్రద్ధగా చేయరు. వీరు కనీసం కాయాగతానుసతిని కూడా సమర్థవంతంగా సాధన చేయలేరు. అందువలన మనసులోని చంచలత్వం అలాగే ఉండిపోతుంది. కానీ వారు తమ సాధనలోని లోపాన్ని అర్థం చేసుకోకుండా నా అదృష్టం బాగాలేదు, ఎంత ప్రయత్నించినా ఈ లోకోత్తర స్థితి లభించలేదు, ఇంతకన్నా ఇంకేం చేయాలి, కాలం కలిసి రాలేదు అని వారు నిందించుకుంటారు. ఇంకా కొంతమంది ఈ రోజుల్లో అంత నిష్ణాతుడు ఎవడున్నాడు, దానికి తగ్గ పుణ్యగుణాలు పారమితలు ఉండొద్దు మనకి, అవి ఎక్కడి నుంచి వస్తాయి, లోకోత్తర ముక్తి లభించాలంటే మాటలు ఏమిటి, అది మన వల్ల కాదు అని వాళ్ళు దాన్ని వదిలేస్తారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఈ రోజుల్లో ఉన్నవారంతా ద్విహేతుకులేనండి, త్రిహేతుకం లేనిదే లోకోత్తర స్థితులు లభించవు అంటారు. కానీ వారికి తెలియంది ఏంటంటే వారంతా న్యాయ తరగతికి చెందిన వ్యక్తులు. వీరిలో సమ్మ ప్రధానాలతో కూడిన ఈ ప్రయత్నం లేకపోవడం వలన వీరు లోకోత్తర మార్గఫల చిత్తాలను పొందలేరు. సో కొంతమంది ఎక్కువగా ఆలోచించి నేను ఈ జన్మలో పొందగలుగుతానా అని వాటిని అక్కడే వదిలిపెడతారు. కానీ సరైన ప్రయత్నంతో సరైన గురువు మార్గదర్శకంలో ముందుకు వెళితే తప్పకుండా ఈ మార్గఫలాలు పొందడానికి అవకాశం ఉంది. కానీ ఒకవేళ పొందలేకపోయినా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కదా, మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్రమ ప్రధానాలతో కూడిన ప్రయత్నాన్ని ఒక మంచి పైదత్తతో లక్ష్యంతో ఉపయోగించినప్పుడు 1000 మంది సాధన చేస్తే వారిలో 300 నుండి 500 మంది ధ్యానంలో ఉన్నత స్థితులను పొందగలుగుతారు. పహిదత్త అనగా సాధన ద్వారా చేస్తున్న కృషిని జీవితాంతం కొనసాగించాలన్న పవిత్రమైన దృఢ సంకల్పం, అంటే అధిష్టానంతో నిర్ణయించుకొని సాధన కొనసాగిస్తూ ఉండటం. ఈ ప్రస్తుత కాలంలో ఇటువంటి సమ్మ ప్రధానమైన కృషి పైన చెప్పినట్లుగా సాధన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సాధకుల్లో సరైన పర్యక్తి జ్ఞానం, అంటే ధర్మం గురించి నేర్చుకోవడం, అభ్యసించడం, అది ధర్మాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వలన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు. అంటే కేవలం ఏదో వాళ్ళకి కొంచెం తెలిసిన జ్ఞానంతో సాధన చేస్తూ ఉంటారు. అలా కాకుండా పర్యక్తి కూడా అవసరమే. దీంట్లో 3 రకాల జ్ఞానాలు అవసరం. పర్యక్తి అవసరం, పటిపత్తి అవసరం, పటివేదన అవసరం. పర్యక్తి అంటే తెలుసుకొని, అంటే చదవడం ద్వారా కానీ వినడం ద్వారా తెలుసుకునే జ్ఞానం. పటిపత్తి అంటే దానిని మళ్ళీ మళ్ళీ చింతన చేయడం, సాధన చేయడం. పటివేదన అంటే ఆ మార్గఫలాలను పొందడం. 3 ఇంపార్టెంటే. ఎవరిలోనైతే కావాల్సినంత పర్యక్తి జ్ఞానం ఉంటుందో వారు సాధన చేయకుండా ఇతర సాధకుల సాధనలో ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన దాన్ని మిగతా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా చాలామంది మనకి కనబడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, వీరికి వారిలో పారమీలు ఉన్నది లేనిది తెలియదు, ఏమైనా ఉన్నప్పటికీ అవి ఎప్పటికీ పరిపూర్ణమై పరిపక్వం అవుతాయో తెలియకపోవడం వలన ఈ భవ సంసారం నుండి విముక్తి ఎప్పుడు కలుగుతుందో వారు చెప్పలేకపోతారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే వీరు సాధన మొదలు పెడితే వారు ఈ జన్మలోనే ముక్తి సాధించగలిగినంత శక్తి కలవారు. కానీ వారికి
ఆ విషయం తెలియకపోవడం వలన ఎందుకు వచ్చిన బెడద అని ఆ విద్యను నేర్చుకోరు, సాధన చేయరు. అందువలన ముక్తికి దూరంగానే ఉండిపోతారు. ధ్యానం చేయడం వలన అనేక కష్టాలు, బాధలు కలుగుతాయి. సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవడం ఎందుకు అని వారు ధ్యానం చేయడానికి ఇష్టపడరు. వీరికి ఒక విషయం తెలియదు. ఏంటంటే ధ్యానం చేసి చిత్తాలను పవిత్రం చేసుకున్నట్లయితే మొదటి నిర్వాణాన్ని పొంది ఆర్యుడైనట్లయితే అధోలోకాల్లో జన్మించి కొన్ని కల్పాల పాటు కష్టాలు, బాధల నుండి విముక్తి లభిస్తుందని, అలా సాధన వల్ల వచ్చే చిన్న చిన్న కష్టాలకు భయపడి సాధన చేయకుండా ఉంటే మరు జన్మ అధోలోకాల్లో జన్మించి కొన్ని వేల సంవత్సరాల పాటు తీవ్ర దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలుసుకోలేకపోతారు. ఇలాంటి వారు ఎంతో దురదృష్టవంతులు. మానవ జన్మనెత్తినప్పటికీ ముక్తి పొందే అపూర్వ అవకాశాన్ని పోగొట్టుకుంటారు. అధోలోకాల్లో వేల సంవత్సరాలు బాధలు అనుభవించడం కన్నా ధ్యాన సాధనలో 25 నుండి 30 సంవత్సరాలు కష్టపడటం ఎంతో తేలిక అన్న విషయాన్ని వారు తెలుసుకోలేరు. 30 సంవత్సరాలు ధ్యాన సాధన వలన పడిన కష్టం అధోలోకాల్లో 3 గంటల కష్టానికి, దుఃఖానికి సమానమని చెప్పబడింది. ఈ విషయాన్ని వారికి చెప్పినప్పటికీ వారికి యథార్థ విషయం బోధపడదు. వారేమంటారంటే 30 సంవత్సరాలు ధ్యాన సాధన చేసినప్పటికీ అర్యులు కాలేకపోయినప్పుడు అప్పుడు కూడా ఈ ప్రమాదం పొంచి ఉంటుంది. అందువలన ఎంత కష్టపడినా ఈ మార్గఫలాలు పొంది అర్యులు అవుతామో లేదో తెలియనప్పుడు వృధాగా కష్టపడటం ఎందుకు అని అడ్డంగా వాదిస్తారు. కానీ వారు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోరు. అతడికి తెలియని పారమితలు సమృద్ధిగా ఉండి పరిపక్వ స్థితిలో ఉండి అదే జన్మలో కొద్దిపాటి సాధనతోటే ఈ మార్గఫలాలను పొందగలుగుతాడు, అర్యుడు కాగలుగుతాడు. ఒకవేళ పారమీలు పరిపక్వ స్థితిలో లేనప్పటికీ ఈ జన్మలో ధ్యాన సాధన చేయడం వలన కనీసం వచ్చే జన్మలో అయినా కానీ అర్యుడై ముక్తి సాధించుకోగలుగుతాడు. కానీ వాళ్ళు అది చేయడానికి ఇష్టపడరు. అలా కూడా అర్యుడు కాలేకపోయినప్పటికీ ధ్యాన సాధన కర్మ చాలా తీవ్రమైన పవిత్ర కర్మ. దీని ద్వారా అతడు అర్యుడు కానప్పటికీ అధోగతి పాలు కాలేడు. మంచి పుణ్యకర్మలు చేసిన వాడికి ఎన్నటికీ అధోగతి లభించదు. ధ్యాన సాధన అనే పవిత్ర పుణ్యకర్మ సాధకుడిని ఉన్నత లోకాల్లో జన్మించేలాగా చేస్తుంది. అక్కడ దీర్ఘకాలం జీవించి ఉండి గత జన్మలో చేసిన ధ్యాన సాధన కొనసాగిస్తూ ఎప్పుడో ఒకప్పుడు ఆర్యుడై ముక్తి పొందగలుగుతాడు. ఉన్నత లోకాల్లో, అధోలోకాల్లో ఉన్న కష్టాలు, బాధలు ఉండవు కదా. అతనికి సుఖంగానే ఆనందంగా సర్వ సౌఖ్యాలు అనుభవించగలుగుతాడు కదా. మరి ధ్యాన సాధన చేయడానికి సంకోచించడం తెలివి తక్కువ తనమే అవుతుంది కదా. సరైన కృషి చేయకపోవడం వలన ఎలాంటి లాభం పొందలేక అన్నిటిని పోగొట్టుకుంటారు. అందువలన అందరూ తప్పకుండా ధ్యాన సాధన చేస్తూ జ్ఞానం అనే మనోనేత్రాన్ని తెరుచుకునేలాగా చేసుకోవాలి. ఈ 4 రకాల ప్రధానాలు అని చెప్పుకున్నాము. జాగృతమైన అకుశల పాపకర్మలు, మళ్ళీ జాగృతం కానున్న పాపకర్మల నుండి తప్పించుకోవడానికి కృషి చేయడం. అంటే ఏవైతే మన లోపల చెడు గుణాలు ఉన్నాయో వాటిని మళ్ళీ మన లోపల రాకుండా చూసుకోవాలి. దానికోసం కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి. మన లోపల ఉన్న చెడు గుణాలు రాకుండా చేసుకోవాలి. ఇంకా జాగృతం కాని అకుశల కర్మలను ఈ జన్మలోనే కాకుండా ఇక ముందు జన్మల్లో కూడా జాగృతం కానియకుండా నిరోధించడానికి చేసే కృషి. అంటే ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని తీసేయాలి, మళ్ళీ ఆ చెడు గుణాలని మన మనసులోకి రాకుండా చేసుకోవాలి. అలాగే 3వది జాగృతం కాని కుశల కర్మలను జాగృతం అయ్యేలాగా కృషి చేయడం. అంటే ఏవైతే కుశల గుణాలు మన లోపల లేవో వాటిని తెచ్చుకోవాలి. అలాగే కుశల పుణ్యకర్మలు జాగృతమైనప్పుడు వాటిని శక్తివంతం చేయడం, ఇంకా జాగృతం కాని కుశల పుణ్యకర్మలను కూడా శక్తివంతం చేయడానికి ప్రయత్నిస్తూ కృషి చేయడం. అంటే మన లోపల ఉన్న మంచి గుణాలను ఇంకా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలంటే లేని మంచి గుణాలను తెచ్చుకోవాలి. ఉన్న మంచి గుణాలు పోకుండా అవి వృద్ధి అయ్యేలాగా కృషి చేయాలి. ఈ ప్రపంచంలో తిరిగాడే ప్రాణుల్లో 2 రకాల అకుశల కర్మలు ఉంటాయి. మొదటిది ఉత్పన్న,
అకుశల కర్మలు, రెండోది అనుత్పన్న అకుశల కర్మలు. ఉత్పన్న అకుశల కర్మలు అంటే ఏంటి? గత జన్మల్లో మరియు వర్తమాన జన్మలో కావాలని చేసిన అకుశల పాపకర్మలను ఉత్పన్న అకుశల కర్మలు అని అంటారు. ఈ జనన మరణ చక్రంలో పొందిన అంతులేని గత జన్మల్లోని మరియు జీవించి ఉన్న జన్మలో కావాలని ఆచరించిన అకుశల పాపకర్మలు. వీటిలో కొన్ని కర్మలు ఖర్చు అయిపోయి అపాయలోక కర్మఫలాలుగా ప్రవర్తించి సత్వులను అపాయలోకాల్లో జన్మించేలా చేసినందువలన కొన్ని పాపకర్మలు నశించిపోయి ఉండవచ్చును. ఇంకా కొన్ని అకుశల పాపకర్మ ఫలాలు అకుశల పాపకర్మల వాటి కర్మఫలాలు మళ్ళీ అపాయ లోకాల్లోనే పునర్జన్మించేలాగా చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న పాపకర్మలు ఉండవచ్చును. ఈ పాపకర్మలన్నీ తమ శక్తులను బలోపేతంగా చేసుకుంటూ ఉండటం వలన వీటన్నిటికీ అపాయ లోకాల్లో పునర్జన్మను కలిగించేటంత శక్తి కలిగి ఉంటాయి. ఇటువంటి శక్తివంతమైన అకుశల కర్మలు ప్రాణులను జన్మ తరువాత జన్మలన్నిటిలోనూ వెంబడిస్తూనే ఉంటాయి. ఏ సత్వుడిలో సత్కాయ దృష్టి తిష్ట వేసుకొని ఉంటుందో అటువంటి సత్వుడు మనిషి అయినా దేవత అయినా బ్రహ్మ అయినప్పటికీ వారిలో అకుశల లోకాలలో జన్మను కలిగించగల శక్తివంతమైన కర్మలు అసంఖ్యాకంగా ఉంటాయి. వీటి రుణాన్ని ప్రాణి సత్వుడు తీర్చుకోవలసి ఉంటుంది. ఇవన్నీ ఖర్చు అయిపోతేనే కానీ వడ్డీతో సహా రుణాన్ని తీర్చివేస్తేనే కానీ ఈ సత్వులు అపాయలోక ప్రమాదం నుండి తప్పించుకోలేరు. ఇలా కావాలని చేసిన పాపకర్మలు జన్మ తర్వాత లభించు అనేక జన్మల్లో సత్వులను అవి ఖర్చు అయిపోయేదాకా వెంబడించు అకుశల పాపకర్మలను ఉత్పన్న అకుశల కర్మలు అంటారు. ఇలా గతంలో కావాలని ఆచరించిన అకుశల కర్మలకు మూలాలు వారిలో సత్కాయ దృష్టి వల్ల కలిగిన అహంకారంతో బలంగా నాటుకొని పోయి ఉంటాయి. ఎంతవరకైతే ఈ సత్కాయ మిథ్యా దృష్టి ఉంటుందో అంతవరకు గతంలోని అకుశల పాపకర్మలు వాటికి తగిన దుఃఖభరితమైన కర్మఫలాలు అందించకుండా ఖర్చు కావు. ఇలా కర్మఫలం ఇవ్వకుండా ఒక చిన్న పాపకర్మ కూడా ఖర్చు కాదు. కానీ ఎవరైతే విపశ్యన ధ్యాన సాధన చేసి పంచస్కందాల అనిత్యత లక్షణాన్ని అనుభూతిపూర్వకంగా తెలుసుకోగలుగుతారో అలాంటి వారిలో ఈ ప్రమాదభరితమైన సత్కాయ దృష్టి దానికదే నశించిపోతుంది. అలా నశించిపోయిన క్షణం నుండి ఆ సత్వునిలో నిలువ ఉన్న అకుశల పాపకర్మల యొక్క శక్తి క్రమంగా తగ్గిపోతుంది. అలాంటి వారు కావాలనుకున్న అపాయ లోకంలో జన్మించలేకపోతారు. అందుచేత సత్కాయ దృష్టిని పోగొట్టుకోవాలి. రెండవ రకం అనుత్పన్న అకుశల కర్మలు. ఇవి భవిష్యత్తులో ఉత్పన్నం కావాల్సి ఉన్న అకుశల పాపకర్మలను అనుత్పన్న అకుశల కర్మలు అంటారు. ఇంతవరకు వాటిని ఆచరించ వీలు కానీ భవిష్యత్తులో ఆచరించడానికి వీలున్న ఈ అకుశల పాపకర్మలను అనుత్పన్న అకుశల కర్మలు అంటారు. శేష జీవిత కాలమంతా మరియు రాబోయే భవిష్యత్తు జన్మలో సత్వుడు ఆచరించబోయే అన్ని రకాల అకుశల పాపకర్మలను అనుత్పన్న అకుశల కర్మలు అంటారు. ఈ శేష జీవితంలోనే చేయబోయే పాపకర్మలే అసంఖ్యాకంగా ఉంటాయని చెప్పబడింది. ఈ జన్మలోనే ఎన్నో రకాల పాపకర్మలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న సత్కాయ దృష్టి కారణంగా రాగద్వేష మోహాల కారణంగా ఇలాంటి అనుత్పన్న అకుశల కర్మలకు కూడా మూలాలు సత్కాయ దృష్టిలోనే బలంగా నాటుకుని ఉంటాయి. ఏ క్షణంలో అయితే సత్కాయ దృష్టి సత్వుడిలో నశించిపోయిందో ఆ క్షణం నుండే జరగబోయే పాపకర్మలు అన్నీ ఆ సత్వుడి నుండి సంపూర్ణంగా నిశేషంగా అదృశ్యమవుతాయి. ఇలాంటి అదృశ్యం కావడం అంటే కావాలని చేసే పాపకర్మలకు భవిష్యత్తులో చేసే అవకాశం లభించదని అర్థం. అలా జరగటం అనేది శేష జీవితంలోనే కాకుండా భవిష్యత్తు జన్మల్లో కూడా జరుగుతుంది. అందువలన వీరు భవిష్యత్తులో లెక్కలేనన్ని జన్మలు పొందినప్పటికీ వారు పానాతిపాత అనగా ఇతర ప్రాణులను కావాలని చంపడం లాంటి పాపకర్మలను ఆచరించడానికి అవకాశం ఉండదు. ఎవరిలోనైతే ఈ ప్రమాదకరమైన సత్కాయ దృష్టి తిష్ట వేసుకొని ఉంటుందో అటువంటి సత్వుడు ఈ విశ్వాన్ని పరిపాలించగల శక్తివంతుడు అయినప్పటికీ అతడు ముందు నుంచి వెనక నుంచి నరకలోక మంటలలో రొట్టె ముక్కలా కాల్చివేయబడతాడు. ఇలా అతడు ఉత్పన్నం
అంటే ఉత్పన్న అకుశల కర్మలతోటి అనుత్పన్న కర్మలకు మధ్య బలమైన గొలుసులతో బంధింపబడి ఉంటాడు. అలాంటి వాడు నరకలోక మంటల మధ్య జన్మించే ప్రాణి. అందువలన సత్వుడు ఏ దేవలోక స్వర్గవాసి అయినా, రూప బ్రహ్మలోక సత్వుడు అయినా, అరూప బ్రహ్మలోక సత్వుడు అయినా అతడి మరుజన్మ మంటలలో నిండి ఉన్న నరకలోకాల్లోనే కలుగుతుంది అని చెప్పబడింది. సత్కాయ దృష్టి అంతటి ప్రమాదకరమైంది. దానిని వీలైనంత తొందరగా వదిలించుకోవాలి. సత్కాయ దృష్టి కలిగిన సత్వులందరూ శక్తివంతమైన నరకలోకపు గొలుసులతో బంధింపబడి ఉన్నారు. అవి వారిని తమ లోకాలలో అంటే లోకాలకే లాక్కొని పోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ భవ సంసారపు సుడిగుండంలోకి జారిపోయి మునిగిపోతారు. అలాంటి వారు భవ సంసార చక్రబంధం నుండి బయటపడటం ఎంతో ఎంతో కష్టమైన విషయం. అందువలన బుద్ధుడు ఎంతో కరుణా హృదయంతో ఇలాంటి సత్వులను రక్షించడానికి విపశ్యన ధ్యాన విద్యను మానవ లోకానికి అందించి లోకగురువు అయ్యాడు. సాంప్రదాయవాదుల మాటలను పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ విపశ్యన ధ్యానాన్ని శ్రద్ధతో నేర్చుకొని సాధన చేయండి. మతం మార్చుకోనవసరం లేదు. దీనికోసం మీరు సాగిస్తున్న పూజలు పునస్కారాలు కొనసాగిస్తూనే విపశ్యన ధ్యాన సాధన చేయవచ్చు. కానీ కొంతకాలం తర్వాత మీకే అనిపిస్తుంది ఈ పూజలు పునస్కారాల్లో అర్థం లేని విషయాలే, కేవలం మనల్ని మనం మార్చుకోవడమే ముఖ్యమైన విషయమని. సో మీకు సరైన ధర్మం అర్థమైనప్పుడు ఏది అవసరమైతే దానిని చేయవచ్చును. విపశ్యన ధ్యాన సాధన వలన పంచస్కందాల్లోని అనిత్యత లక్షణం క్షణం క్షణం పుట్టడం గిట్టడం అనే పంచస్కందాల ధర్మం అనుభూతికి వస్తుంది. ఈ ధర్మాన్ని గమనిస్తూ నిర్లిప్తంగా తటస్థంగా సాధన చేస్తుంటే సత్కాయ దృష్టి దానంతటా అదే అంతరించిపోతుంది. విపశ్యన ధ్యాన సాధన ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు. అంటే ఈ ధ్యాన మార్గమే. అనిత్య దుఃఖ అనాత్మలను అనుభూతిపూర్వకంగా తెలుసుకోవాలి. ఈ ధ్యాన సాధన ద్వారా అదృష్టవంతులు పూర్వజన్మ సుకృతం వలన మొదటి నిర్వాణాన్ని అంటే శ్రోతాపన్న స్థితిని అనుభూతిపూర్వకంగా ప్రాప్తించుకున్న పుణ్యాత్ములంతా ఆర్యులు అవుతారు. ఆర్యులు అవడంతో పాటే సత్కాయ దృష్టి పరిపూర్ణంగా నశించిపోతుంది. దీనితో పాటు అధోలోకాల్లో కూడా ఈ సత్వుడిలో అంటే అధోలోకాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అదృశ్యమవుతాయి. వాళ్ళు ఇంకా అధోలోకాల్లో జన్మించరు. ఎవరైతే శ్రోతాపన్న స్థితిని పొందుతారో వీరు పూర్తిగా ముక్తి పొందడానికి మరికొన్ని జన్మలు పొందాల్సి ఉన్నప్పటికీ, అంటే 7 జన్మల్లో వాళ్ళు శ్రోతాపన్న అయిన వాళ్ళు 7 జన్మల్లో నిబ్బానాన్ని పొందుతారు. 7 జన్మలు అని చెప్పలేము, 7 జన్మల లోపల కూడా వాళ్ళు నిబ్బానాన్ని పొందొచ్చు. కానీ కనీసం లాస్ట్ 7 జన్మలు ఉంటాయి. సో మరికొన్ని జన్మలు పొందాల్సి ఉన్నప్పటికీ అపాయ లోకాలను తప్పించుకున్నందున వీరు భవిష్యత్ జన్మల్లో ఉన్నతమైన స్వర్గలోకాలు బ్రహ్మలోకాల్లోనే కలిగి అక్కడి నుండి ముక్తి సాధించుకోగలుగుతారు. భవ సంసారం అనేది చాలా భయంకరమైంది. ఈ సంసారంలో అంతులేని జన్మలు తీసుకోవాల్సి రావడమే కాకుండా ఇక్కడి ప్రతి జన్మ దుఃఖ కారణమవుతుంది. ఎందుకంటే ఈ సంసారంలో జన్మించిన ప్రతి ప్రాణి ఎంత వద్దనుకున్న నిత్య జీవితంలో పాపకర్మలను చేస్తూనే జీవించవలసి వస్తుంది. జీవించి ఉండగా ఉత్పన్నమయ్యే అకుశల కర్మలు భవిష్య జన్మల్లో జన్మలో చేయాల్సి ఉన్న అకుశల కర్మలు అన్నీ సత్కాయ మిథ్యా దృష్టిలో తమ మూలాలన్నిటిని పాతిపెట్టి ఉంచాయి. భవ సంసారంలో ఉన్న అధోలోకాలు, మానవలోకాలు, స్వర్గలోకాలు, బ్రహ్మలోకాలు దేన్నైనా తీసుకోండి, ఈ జన్మలన్నీ దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. అక్కడ జీవించి ఉన్నప్పుడు సుఖంగానే ఉంది కదా అని అనిపిస్తుంది. కానీ బ్రహ్మలోకంలోని బ్రహ్మలు నా అంతటి వాడు లేడనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఆయుష్ చాలా దీర్ఘకాలం, అలాగే వాళ్ళు ఎప్పుడు ఆనందంతో ఉంటారు. అలా అనుకోవడమే సత్కాయ దృష్టి అని ఆ బ్రహ్మలు తెలుసుకోలేకపోతారు. జ్ఞానులైన బ్రహ్మలకే ఈ విషయం తెలియనప్పుడు ఇక దేవతలు మానవుల గురించి చెప్పేది ఏమండి? వారు అనుభవించాల్సిన సుఖాలన్నీ పూర్తి అయ్యాక వారి ఆయుష్ తీరిన తర్వాత ఇంకా వారిలో మిగిలి ఉన్నవి అధోలోకాలకు సంబంధించిన పాపకర్మలే అయినందువలన అంతటి ఉన్నత లోకంలో జన్మించిన బ్రహ్మలు కూడా మరణించిన మరుక్షణంలో నరకలోకంలో మండిపోతూ లేక జంతువులుగాను అధోలోకంలో ప్రత్యక్షమవుతాడు. ఎంతటి భయంకరమైంది ఇది భవ సంసారం. దీనికంతటికి కారణం సత్కాయ దృష్టి, నేను నాది అనే భావన. దీని కారణంగా నేను చేసిన ఉత్పన్న అనుత్పన్న పాపకర్మలు.
అసలు ఈ సత్కాయ దృష్టి మిథ్యా దృష్టి ప్రాణుల్లో 3 పొరలుగా పాతుకొనిపోయి ఉంటుంది. అవేంటంటే వితికమ్మ, రెండవది పర్యుత్థాన, మూడవది అనుశయ. ఈ 3 స్థితులలో సత్కాయ దృష్టి యొక్క సామ్రాజ్యం. వీటిని ఇంకో రకంగా స్థూలము, మధ్యస్థము మరియు సూక్ష్మంగా కలిసి ఉన్న మిథ్యా దృష్టిలని కూడా చెప్పవచ్చును. ఈ మూడింటి గురించి మనం రేపు చెప్పుకుందాము. సో ఈరోజు ఇంతటితో ఆపేస్తున్నా, మిగిలింది రేపు చెప్పుకుందాం.